ట్విట్టర్ లో చాలా చురుగ్గా పోస్ట్ చేస్తా ఉంటుంది టీడీపీ ఫాలోవర్. ఆ అమ్మాయిని మిగతా అమ్మాయిల్ని సోషల్ మీడియా వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఎస్పెషలీ లేడీస్ వాళ్ళు ఏదో ముద్దులు పెడుతున్నట్టు ఫేక్ బొమ్మలు ఫోటోషాప్ చేసి వాళ్ళని ఎట్టైనా ఆపాలని ఎంత నీచానికి దిగుతున్నారంటే దిస్ ఇస్ వెరీ వెరీ సాడ్. అసలు ఒక 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 స్వాతి అనే అమ్మాయి, స్వాతి రెడ్డి, షీజ్ అబ్రాడ్, అసలు ఇండియాలోనే లేదు, తెలుగుదేశం సపోర్టరు. ఆమె చురుగ్గా పోస్ట్ చేస్తే మీ బాధ ఏంది? మీరు వైసీపీ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేయొచ్చు. చూడండి లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎంత, ఏ విధంగా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను ఒకటే, ఎస్డిఆర్ గారు, ఈ ఐపాక్ టీమ్ స్ట్రాటజీ ఏం చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పాలిటిక్స్. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మా స్వాతిని మీరు ఎవరెవరు టార్గెట్ చేశారో వాళ్ళందరినీ మేము వదులుతాం అనుకుంటున్నారా? తాట తీసేస్తాం, ఒక్కొక్క న్యాయాల్ని తాట తీసేస్తాము, చందాలతో కూడా వలిచేస్తాం. జస్ట్ 6 months వెయిట్ చేయండి, ఒక్కడిని కూడా వదలం. ఎందుకు వదలాలి? ఏంటంటే ఆడపిల్లలంటే అంత అలుసైపోయారా మీకు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇళ్లలో మేము ఫేక్ బొమ్మలేసి మీ పెళ్ళాలని, మీ కూతుర్ల ఫోటోలు పెట్టలేమా? సంస్కారం అది అసలు ఏమైనా బుద్ధుండే మనుషులు చేసే పనుల నీచపు నాయాళ్ళు. సో రాంగ్. ఎట్లా చేస్తారంటే విదేశాల్లో టీడీపీ పోర్న్ స్టార్, ఇది ఈ మీద ఈ మధ్య ట్రోల్ ఎత్తుతున్న ఒకనొక విధం చూడండి. అసలు ఏమాత్రం ఆమె మీద చూడండి ఎట్లా ఉన్నాయి ఫోటోలు. వరుసగా ఈ మీద ఇప్పుడు ఒకటి నడుస్తోంది. ఇది ఎవరు, ఏంటి, ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ అనే దాని మీద ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. అసలు ఏంటి, ఎవరి స్వాతి రెడ్డి, ఎవరి శ్వేత చౌదరి, ఎవరి ఈమె కార్యకలాపాలు ఏంటి, అసలు ఈమె టీడీపీలో ఎలా ఎదిగింది, టీడీపీకి ఈమె ఏమవుతుంది అనేది చూస్తే ఫేస్బుక్లో ప్రజెంట్ హాట్ టాపిక్గా నిలిచిన కామినేనిపల్లి గ్రామం, ఐరాల మండలం, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన శ్వేతా చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి గురించి ప్రముఖులు 2014 సమయంలో నాయి బ్రాహ్మణులతో TV5 స్టూడియోలో తన్నులు తిన్న మన చుండు సుధాకర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు ఇక్కడ ఏముంది, ఆమె గురించి ఏమి సమాచారం అందుబాటులో ఉందని చూస్తే అసలు ఎవరి శ్వేతా చౌదరి, ఈమె కథేందో తెలుసుకుందాము అన్న ఒక పోస్ట్ మనకు కనిపించింది. ఎందుకంటే వెతుకుతుంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది స్వాతిరెడ్డి అలియా శ్వేతా చౌదరి. కారణం ఏంటి అంటే ఈమె ఐటీడీపీకి సంబంధించిందని, ఈమెకి లోకేష్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, దీని మీద అచ్చెన్నాయుడు ఆమెని చేశాడని, బ్యాన్ చేశాడని, ఆమెకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు, పార్టీ గుణాత్మకమైన విశ్లేషణల్ని, విమర్శల్ని చేస్తుంది తప్ప ఇలాంటి బూతులతో ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్ళని పార్టీ ఎంకరేజ్ చేయదు అన్న ధోరణిలో అచ్చెన్నాయుడు నుంచి ఒక లెటర్ వచ్చిందని, అదంతా ఫేక్ అని, మళ్ళీ అచ్చెన్నాయుడు చెప్పింది లేదు, పెట్టలేదు, అసలు అలాంటి లెటరే టీడీపీ నుంచి బయటకు రాలేదు అని చెప్పి ఒక ఇది. అయితే ఐటీడీపీ కార్యకలాపాల్లో ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది. మొన్న గోరంట్ల మాధవ్ వీడియో రిలీజ్ చేసిన కూడా ఈమెనని, ఇలాంటి చాలా ఈమె మీద అవి నిజాలా తెలియవు, అబద్ధాలా తెలియవు, కొన్ని వాదనలు, కొన్ని కథనాలు ప్రచారాల్లో ఉంటాయి. ఈ విస్తృత కథనాల ప్రచారం యొక్క స్వభావం ఏంది, అసలు ఏమి ఎవరు అని వెతక ఓ పోస్ట్ దొరికింది. ఆ పోస్ట్లో ఏముందో చదివి చూద్దాం. ఈమె కామినేనిపల్లి గ్రామం, ఐరాల మండలం, పూతలపట్టు నియోజకవర్గం. ఈమె తల్లి లలిత, తండ్రి, తమ్ముడు ఉన్నారు. వీళ్ళకి 2.5 ఎకరాల పొలం, సొంత ఇల్లు ఉంది. వీళ్ళ నాన్న ప్రైవేట్ బస్ కండక్టర్, తల్లి ఇంట్లో హౌస్ వైఫ్, తమ్ముడు ఆమె చదువుకున్నారు. శ్వేత తిరుపతిలో పద్మావతమ్మ నర్సింగ్ కాలేజీలో చదువుకున్న రోజు. తండ్రి తెచ్చే డబ్బులు సరిపోవట్లేదు. తల్లి ఎంత వ్యవసాయం చేసినా ఏం మిగిలేదు కాదు. తండ్రి తాగేవాడు. ఇవన్నీ చూసి తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించాలనుకుని వ్యభిచారంలో రొంపిలోకి దిగింది. ఎవరికీ తెలియకుండా గుట్టుమట్టుగా ఈ కార్యకలాపాలు సాగించేది. తల్లి ఒకరోజు తండ్రి తన పని చేసుకొని ఇంటికి వేగరం వచ్చాడు. అప్పుడు వాళ్ళమ్మ ఇంకొకరితో ఉండడం చూసి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వ్యభిచారానికి అలవాటు పడ్డ తల్లి ఎన్ని చెప్పినా కానీ మారకపోవడం వల్ల వాళ్ళని వదిలేసి అతను ఎటో వెళ్ళిపోయాడు. అవమాన భారంతో మదనపల్లిలో వెళ్ళి జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి సంపాదన లేకపోవడంతో ఇంట్లో కష్టాలు, అసలు కష్టాలు మొదలయ్యాయి. శ్వేతా చౌదరి ఇంటర్ నుంచి కిలాడి సోకులు ఎక్కువ కావడంతో మితిమీరిన అవసరాలు
మరింత ఎక్కువై అదే కాలేజీ లెక్చర్లతో సంబంధం పెట్టుకుంది. అంతకుముందు ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నవేనండి బాబు. నేను ఆమె మీద చేస్తున్న ఆరోపణలు కానీ, ఆమె ఏం చేసినా ఆమెకు జీవనహత్య ఉంది. అందులో గవర్నమెంట్ కూడా 377 ప్రకారం ఎవరు ఎలాగ ఏదైనా చేసుకోవచ్చు, మనకేం సంబంధం లేదు. దీనిలో మనం ఏం చెప్పేది ఏం లేదు. కానీ ఆమె గురించి ఏం సమాచారం ఉందని మాత్రమే మనం తెలుసుకున్నాం అంతే. అందుబాటులో ఉన్న సమాచారం సోషల్ మీడియాలో ఈ చక్కర్లు కొడుతున్నాయి అంతే. దీనిలో మనకి ఎలాంటి పాత్ర కానీ, మనం ఆరోపణలు కానీ, ఆమె ఎలా చేస్తుంది, ఆమె పతివర్తలాగా మాట్లాడుతుంది ఎందుకని నేనేం మాట్లాడటంలా. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పతివర్తలే. సీతే కాకర్లా పతివర్త అని చెప్పేసి, లేకపోతే సావిత్రే కాకర్లా, అనసూయ కాకర్లా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు పతివర్తలే, ఇబ్బంది ఏం లేదు, ఎవరి పాతివర్త్యం వాళ్ళు. ఇప్పుడు తండ్రి సంపాదన లేకపోవడంతో ఆమె కూడా లెక్చరర్లతో వివాహిత సంబంధాలు పెట్టుకుంది. కొద్ది రోజులకి డబ్బులు అవసరం మరింత ఎక్కువ కావడంతో ఆమె కూడా వ్యభిచారంలో దిగింది. తల్లికి వితంతు పింఛన్ తీసుకుని వ్యభిచారం నడుపుతోంది. కొద్ది రోజులకి డబ్బులు అవసరం కాబట్టి ట్విట్టర్ మరియు ఫేస్బుక్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. డైరెక్ట్గా అక్కడికి ఐటీడీపీకి చెందిన కొందరు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అంటే ట్విట్టర్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈమెకి ఐటీడీపీకి సంబంధించిన కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఆమె పోస్ట్ బాగా రీచ్ అవ్వడంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరగడము ఇదంతా గుర్తించారు టీడీపీ నాయకులు. ఇదే అదం చూసుకొని కోట శ్వేత చౌదరి కాస్త స్వాతిరెడ్డిగా పేరు మార్చుకొని రెడ్ల మీద అసత్య ప్రచారాలు మొదలుపెట్టింది. కొద్ది రోజులకి ఐటీడీపీ ప్రముఖుల సహాయంతో లండన్లో నర్సుగా పోస్ట్ కొట్టింది. గతంలో మనం అనుకున్నాం ఇంతకుముందు ఆమె నర్సింగ్లో పద్మావతి కళాశాలలో నర్సింగ్లో చదివిందని. ఆ క్వాలిఫికేషన్తో ఆమె నర్సుగా లండన్లో పోస్ట్ కొట్టింది. దీని వెనక ఐటీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఉన్నాడు. ఇవన్నీ మన మాటలు ఏవి కావు, అక్కడ ఉన్నవే నేను చదివి వినిపిస్తున్నా. ఈమె ఫేస్బుక్ ట్విట్టర్ని రోజు ఫాలో అయ్యేవాడు ఆయన. ఒకరోజు ఈమె లండన్ వెళ్ళే ముందు నారా లోకేష్ తన హోటల్ రూమ్ బుక్ చేసి కలిశారు. అయితే ఇప్పుడు ఆమె సొంత ఊరిని వదిలేసి అక్కడ భూమిని కౌలకిచ్చి తల్లి కూతురు కొడుకు ముగ్గురు కలిసి లండన్కి వెళ్ళిపోయారు. తల్లి అక్కడ తన పాత వృత్తినే కొనసాగిస్తూ ఉంది. ఈ శ్వేతా చౌదరి ఏమో నర్సుగా పనిచేస్తూ పెద్ద పెద్ద డాక్టర్లకి ప్రముఖులకి తన అందాలని ఎరవేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంది. నారా లోకేష్తో సంబంధాలు ఉండడం వల్ల అప్పుడప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్లోకి వచ్చి లైవ్లు పెట్టి రెడ్లని టార్గెట్గా చేసుకొని నారా లోకేష్ దగ్గర డబ్బు వసూలు చేస్తుంది అని చుండు సుధాకర్ చెప్పిన సమాచారం ఇది. నారా లోకేష్ ఫ్లైట్ రూమ్ బుక్ చేసి వాళ్ళ దగ్గర ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే ఈమె హైదరాబాద్ దాకా అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నారా లోకేష్ని చాలా రహస్యంగా కలిసేసి వెళ్ళిపోతుంది, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అనే సమాచారం ఉంది. చుండు సుధాకర్ ఐటీడీపీ న్యూస్కి ఈ వివరాలన్నింటినీ అందించారు అనేది మన దగ్గర ఇప్పుడున్న సమాచారం. దీనిలో మన పిచ్చి పైత్యం, మన పరాకాష్ఠలు ఏమీ లేవు. అక్కడ ఏమి సమాచారం ఉందో దాన్ని చదివి వినిపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఇప్పటికీ కానీ తన మీద వస్తున్న ఏ నిందలు నిష్ఠూరాలు కానీ ఆమె చెల్లించినట్టు అనిపించలేదు. మీరు కావాలంటే చూడండి, వ్యూహం మీద ఒక రివ్యూ పెట్టింది ఈమె. క్రైస్తవ లాబిని పంపి సోనియా గాంధీ కాళ్ళ మీద కుటుంబం మొత్తం పడి వెళ్ళినా కానీ పార్టీని విధానం చెప్పి బెయిల్ సంపాదించుకొని బయటకు వచ్చిన మడమి తిప్పని వీరుని కథే వ్యూహం చిత్రమా? చిన్నాన్న వివేకానంద రెడ్డిని చెంపదెబ్బ కొట్టి ఎంపీ పదవికి రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటే సోనియాకి తెలిసి రాజశేఖర రెడ్డికి చివాట్లు పెట్టిన యథార్థ సంఘటన కూడా ఈ వ్యూహంలో చూపిస్తారా? తండ్రి శవం మీద సీఎం పదవి కోసం సంతకాలు సేకరించే సన్నివేశాలు కూడా ఉంటాయా ఈ వ్యూహం సినిమాలో? తండ్రి డెడ్ బాడీ పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకం పెట్టాలని అడిగితే అవతలికి పోండని ప్రజారాజ్యం నేత చిరంజీవి చీకొట్టిన సన్నివేశాలు ఉంటాయా ఈ వ్యూహం సినిమాలో? ఎంత కన్స్ట్రక్టివ్గా ఈమెకి ఎంత స్క్రిప్ట్ అందిస్తున్నారో ఏంటో మనకు తెలియదు. కానీ ఆ నాలెడ్జ్ అయితే ఏ జర్నలిస్ట్ కూడా ఉండదు. అయితే తండ్రి మరణం వెనక రిలయన్స్ హస్తం ఉందని జనాన్ని గొర్రెలు చేసి తర్వాత ఆరోపణలు గంగలో కలిపేసి అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ పదవి ఇచ్చిన సన్నివేశాలు కూడా ఉంటాయా ఈ వ్యూహం సినిమాలో? రాష్ట్రంలో జరిగిన సహజ మరణాలన్నింటినీ తండ్రి ఖాతాలో వేసి ఆ పేరు మీద శివరాజకీయం ఎలా చేశారో దాని వెనక వ్యూహం ఏంటో ఈ వ్యూహం సినిమాలో చూపిస్తారా? చావు ఇంటికి పరమార్శకు వెళ్ళేటప్పుడు ఆ మనిషి అనేవాడు ఎవడన్నా ఎలా వెళ్తాడు? కానీ చిన్నబాబు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు ఈలలు నినాదాలతో ఒక విజయోత్సవంలో వెళ్ళడాన్ని యాత్రానాలో వ్యూహం సినిమాలు, ఏ యాత్రానాలో వ్యూహం సినిమాలు అంటే ఓదార్పు యాత్రకు సంబంధించిందేమో ఈ వ్యూహం సినిమాలో చెబుతారా? ఇలాంటి కొడుకునా నేను కన్నది అనే ఆవేదనతో యువనేతను బెంగళూరు పంపించిన సన్నివేశాలను కూడా ఉంటాయి ఆ వ్యూహం సినిమాలో. తండ్రి పోతే తనయుడికి చెందడానికి ముఖ్యమంత్రి పీఠం అనేది రాచరిక వాస్తవం కాదు, అది ప్రజాస్వామ్యం.
తండ్రి చావుతో పాటు ఆయన అభిమానం చావులను కూడా వాడుకుని చివరికి ఈ పులకేసి జనాల్ని చావగొడుతున్నాడు అనేది వ్యూహం సినిమాలో క్లైమాక్సా? ఫైనల్గా వ్యూహం సినిమా రివ్యూ ఒక ముక్కలో చెప్పాలంటే ఓ సైకో గురించి ఇంకో సైకో సినిమా తీశాడు అని నేను చెప్తాను అని. నిజానికైతే వ్యూహం సినిమా అనే ఒక వ్యూహం అయితే అటర్ ఫ్లాప్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీక్ పాయింట్లన్నిటినీ వరుస కట్టించడం ఈ సినిమా అనే దాని యొక్క డయాస్గా మారుతుంది. అది వేదికగా మారుద్ది. అసలు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది అది కాదు. ఎల్లో మీడియా తీవ్రంగా నా మీద విరుచుకుపడుతుంది. దుష్ట చతుష్టయం మాయా మరీచన ఆయన పాత పడిగట్టు సంస్కృత పదాన్ని తీసుకొచ్చి రోజు ప్రతిసారి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈనాడు కూడా దాని మీద రాసింది సొమ్మేమో సర్కార్ది, సోకులేమో ఈయన ప్రచారాంది అని. అంటే మమ్మల్ని ఆడిపోసుకోవడానికి ఆయన సర్కారు సొమ్ము వాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పానండి. ఈ అమ్మాయి దాన్ని నిజం చేసి చూపించింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ శ్వేతా చౌదరి మీద జరిగిన ఒకానొక ట్రోల్స్ ఆమెని టార్గెట్ చేసుకోవడం వల్లే వీళ్ళందరూ ఈ విధంగా రెచ్చిపోతున్నారు తప్ప ఆమెకి టీడీపీకి ఎలాంటి ఇవి లేవు. ఏవి తెగదంపులు జరగల. ఆమె రెగ్యులర్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ అందుకు టీడీపీ కూడా ఆమె మీద రాంగ్ ట్రోలింగ్ ఐపాక్ టీం ద్వారా వచ్చిన ఈ రాంగ్ ట్రోలింగ్ని వీళ్ళు ఖండిస్తూ చెప్తున్న మాటలు కావచ్చు, ఆమె ఇంకా యాక్టివ్గా ఉన్న సందర్భాలు కావచ్చు, ఇక్కడ మనకి కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ దేవిని ఉమా అడ్రస్సింగ్ ఇష్యూ అండ్ గివింగ్ అష్యూరెన్స్ టు ది క్యాడర్. సజ్జల భార్గవరెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణ స్టాండ్ విత్ స్వాతి రెడ్డి ఇష్యూలో దేవినేని ఉమా ఏం మాట్లాడుతున్నారు? మంత్రులు చేసే పనేమో సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఏది ఫైళ్ళు క్లియర్ చేయడం, డబ్బులు వసూలు చేసుకోవడం, ముఖ్యమంత్రి అనుసరణలో అవి జరుగుతున్నాయి. తాడేపల్లి పంపకాలు కూడా. రెండో పక్క సోషల్ మీడియాలో ఎవరైతే మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, మహిళల మీద ఈ అరాచకాలు, ఈ పోస్టింగ్లు, ఈ తప్పుడు కేసులు, మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా తప్పుడు పోస్టులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాధ పెడుతూ ఇంత దుర్మార్గంగా వాళ్ళ సోషల్ మీడియా వేదికను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఈ ముగ్గురే కారణం. ఇవన్నీ కూడా ఐపీఎల్ టీము పేటీఎం బ్యాచ్ పెట్టుకొని ఈ అరాచకాలకి, దుర్మార్గాలకి చూసారా ఇవి మీద పార్టీ అంత ఇది చేస్తుందన్నమాట. ఇది సపోర్ట్గా నిలుస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు శ్వేతా చౌదరి అలియాస్ అదే ఉరఫ్ స్వాతి రెడ్డి మీద ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఒకానొక సమాచారం. దట్స్ ఇట్.